విషు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. అదేంటో కాదు, ఐఎమ్ గోయింగ్ టు పర్చేస్ మై ఫస్ట్ ఎవర్ గోల్డ్ ఇన్ దుబాయ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి సేవ్ చేస్తున్నాను అండ్ ఆల్సో నేను ఎప్పటి నుంచి కొందాం అనుకుంటున్నా. అండ్ డ్యూ టు ద వార్ సిచ్యువేషన్స్ ఇన్ దుబాయ్, ఇన్ మిడిల్ ఈస్ట్ అంతా కూడా, సో గోల్డ్ రేట్స్ అనేవి చాలా వరకు కొద్దిగా తగ్గాయి అనమాట. బట్ నాట్ డ్రాస్టికలీ, బట్ స్టిల్ కొద్దిగా డిఫరెన్సెస్ మనం చూడొచ్చు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పర్చేస్ సమ్ గోల్డ్. నేనైతే కొన్ని షాప్స్ అయితే లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట. లైక్ మలబార్, ఖజానా, కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ హిందూస్ అని చెప్పి ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దాట్ స్టోర్స్. నాకు నచ్చినవి ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ నేను జస్ట్ ఊరికే ఒకసారి వెళ్ళాను అనమాట. నైట్ 8:30కి అలా స్టార్ట్ అయ్యాను. జస్ట్ నేను వెళ్ళి చూసేసరికి ఒక షాప్ ఏమో కవర్ చేయగలిగాను, హిందూస్ అని చెప్పి. బట్ అది క్లోజింగ్ టైం కాబట్టి చాలా వరకు షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. బట్ టుడే నేను కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాను. అండ్ ఆల్సో ఐ విల్ మెన్షన్ ద గోల్డ్ rate today. So yeah, let's go. నేనైతే మీనా బజార్కి వచ్చేసాను. ఫస్ట్ నేను మలబార్ గోల్డ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడే చాలా బ్రాంచెస్ ఉంటాయన్నమాట. మలబార్వి కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఖజానా అండ్ కళ్యాణ్వి కూడా 2 to 3 బ్రాంచెస్ అయితే ఉంటాయి ఇక్కడ. సో నేనైతే ఫస్ట్ ఒకే ఒక బ్రాంచ్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి బ్రాంచ్లో సేమ్ డిజైన్స్ ఉంటాయి. సో నేనైతే బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఇండియన్ మోడల్స్ అనమాట. కానీ దుబాయ్లో ఏంటంటే చాలా వరకు ఇండియన్ మోడల్స్ దొరకవు. ఒకటి చెప్పి చేయించుకోవాలి, ఆర్డర్స్ అక్కడ ఉన్నవే తీసుకోవాలన్నమాట. సో మలబార్లో నాకు ఎందుకో కొన్ని బ్యాంగిల్స్ అయితే నాకు ట్రెడిషనల్ వేర్ అయితే అనిపించాయి. సో 4 బ్యాంగిల్స్ బదులు 2 బ్యాంగిల్సే కొద్దిగా లావు ఉండేవి తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేనైతే ఇక్కడ చాలా ఆప్షన్స్ చూస్తున్నాను. లైక్ 2 ఉంటే కొద్దిగా లావుగా కంగన్ టైప్ ఉంటుందని చెప్పి. లైక్ అయితే నేనైతే 4 to 5 బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టాను. లైక్ వాటిలో చూడాలి ఇంకా ఏది ఫైనలైజ్ అవుతుందో. నేనైతే ఫైనల్ చేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ అన్నీ. కానీ నేను 2 బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను కంగన్ టైప్. బట్ నేను చూసిన మోడల్లో వచ్చి అది కొద్దిగా బెండ్ అయి ఉంది గైస్. సో అందుకే నేను రీప్లేస్ చేయమని చెప్పాను. సో వాళ్ళు ఇంకో బ్రాంచ్కి వెళ్ళారు తీసుకొచ్చేకి. అక్కడ రష్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతుందంట. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను. 10 minutes అయింది ఇప్పుడే. సో ఇప్పుడు వస్తే అది తీసుకుని వెళ్ళడమే. నాకైతే అది చాలా బాగుంది, లైక్ హెవీగా కూడా ఉంది అది. సో నేను అదైతే ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాను.
సో నేనైతే బ్యాంగిల్స్ ఫైనలైజ్ చేసేసాను అనమాట. నేను ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఏవి తీసుకున్నాను. సో ఇంకా బిల్లింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను మొత్తం నా డీటెయిల్స్ మొత్తం ఇచ్చానమాట. నా ఎమిరేట్స్ ఐడి, పాస్పోర్ట్, లైక్ ఇలాంటివి మొత్తం ఇక్కడ కొద్దిగా ఒక అమౌంట్ పైన నుంచి దాటితే, లైక్ ఒక 5 lakhs అలా అమౌంట్ పైన దాటితే మనము మన పాస్పోర్ట్ మొత్తం ఇవ్వాలి అని చెప్పారు. మేబీ ప్రతి బ్రాంచ్లో అలానే ఏమో, బట్ ఈ బ్రాంచ్లో అయితే అడిగారనమాట. సో నేను ఆ పాస్పోర్ట్ అండ్ డీటెయిల్స్ మొత్తం, నా అడ్రస్ ప్రూఫ్ మొత్తం ఇచ్చానమాట. అండ్ బిల్లింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకోవాలి. నేనైతే పర్చేస్ చేసేసాను. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను అనమాట. నేను బుర్జ్మాన్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి ఏమన్నా తినేసి వెళ్దాం అనుకుంటున్నాను. టైం 10:45 అవుతుంది. సో నేనైతే పెట్టుకున్న బ్యాగ్లో జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను గోల్డ్ ఎప్పుడు బయట క్యారీ చేసింది లేదు. అంటే వేసుకుని క్యారీ చేశాను, బట్ పర్చేస్ చేసి క్యారీ చేసింది లేదు. మమ్మీ వాళ్ళు వస్తారు, మమ్మీ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. బట్ ఫస్ట్ టైం ఏదో చిన్నపిల్లల్ని క్యారీ చేసుకున్నట్టు క్యారీ చేసుకుంటున్నా దీన్ని. సో ఇప్పుడే 10:30 అయిపోయింది. ఇప్పుడు మాల్కి వెళ్ళి తినేసి మళ్ళీ అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోవాలి. మెట్రోస్ కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలేమో. సో నేను బుర్జ్మాన్ మాల్కి అయితే వచ్చేసాను. పైన ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చానమాట. సో ఇప్పుడు మంచి ఒక రెస్టారెంట్ వెతికి వెళ్ళి డిన్నర్ చేయాలి ఫస్ట్. నాదైతే డిన్నర్ అయిపోయింది. టైం అసలు 12:30 అవుతుంది. మాల్లో ఎవ్వరు లేరు. ఎందుకో నేను మూవీకి వెళ్దాం అనుకుంటున్నా. అంటే నా ఫ్రెండ్ నేను ఇద్దరం మూవీకి వెళ్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు టైం 12:30 అవుతుంది. బట్ స్టిల్ 1:05కి ఒక షో ఉందన్నమాట. సో మేము దానికి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఎట్లనో ఇంకా మెట్రో మిస్ అయిపోయింది కదా. సో ఇంకా ట్యాక్సీనే కాబట్టి నేను చాక్లెట్ తింటున్నాను. సో అందుకే నేను సరిగా మాట్లాడలేకపోతున్నా. బట్ ఎట్లానో మెట్రో మిస్ అయింది కదా, ఇంకెలానో వెళ్తా ఇంకా మూవీ చూసుకునే వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ చాలా మూవీస్ ఉన్నాయి, కానీ రీసెంట్గా రిలీజ్ అయింది భూత్ బంగ్లా, అక్షయ్ కుమార్ది. నేనైతే అది చూద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. సో మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. 2 tickets బుక్ చేయాల్సిందే, యాక్సిడెంటల్గా 3 tickets బుక్ చేసేసామన్నమాట. సో ఒక టికెట్ 1000 రూపీస్, 1100 పడింది మాకు. సో అలానే 3 tickets బుక్ చేసేసరికి మాకు లాస్ అయింది. మేము ఇక్కడ ఉన్న సూపర్వైజర్తో మాట్లాడితే ఒక కూపన్ ఇచ్చారనమాట మాకు. సో ఆ కూపన్ నెక్స్ట్ 6 monthsలో ఎప్పుడైనా రీడీమ్ చేసుకోవచ్చు అని చెప్పి, సో నేను ఎప్పుడైనా రీడీమ్ చేసుకుందామని అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. అండ్ ఇప్పుడైతే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. 1:05కి మా షో. నైట్ అవుతోంది, కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలా హ్యాపెనింగ్ ఉంది ఈ ప్లేస్. సో రేపు సండే కాబట్టి ఎలానో అందరూ మూవీస్కి వచ్చున్నారు. అండ్ ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాను నేను. ఇంకా 35 minutes ఎంతో ఉంది.
అయితే ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. టైం 4:13 అవుతోంది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు బయటికి వెళ్ళి క్యాబ్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మాల్ అంతా చాలా ఖాళీగా ఉంది. మూవీ చూసి వచ్చిన వాళ్ళు తప్ప అసలు ఎవ్వరు లేరు మాల్లో. అసలు చాలా పిన్ డ్రాప్ సైలెంట్ లాగా ఉందంతా. సో నేనైతే ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకున్నాను. 4:30 కదా, లైక్ క్యాబ్స్ అన్నీ కొద్దిగా ఫ్రీగానే ఉంటాయి ఈ టైంలో. సో నేనైతే ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. చాలా బాగుంది ఈరోజు మాత్రం నాకు. అండ్ ఆల్సో నేను రూమ్కి వెళ్ళాక మేబీ ఇప్పుడే టైం 5 అవుతుంది. నేను చూపిస్తాను ఏం బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ నాకు ఎంత పడింది మొత్తం నేను వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనలీ ఆఫ్టర్ 1 month నేను ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే నేను గోల్డ్ బ్యాంగిల్స్ పర్చేస్ చేసిన తర్వాత నేను ఇండియాకి వచ్చేసాను అనమాట. అండ్ ఆల్సో 2 days తర్వాత వచ్చాను యాక్చువల్లీ, బికాజ్ నాకు వేరే షాపింగ్ ప్లాన్స్ ఉన్నాయి. సో నాకు టైం దొరకలేదు కంటిన్యూ చేసేకి. సో నౌ ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా చాలా టైం తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాను. సో నో ఐ థాట్ టు గివ్ లైక్ ఎ స్మాల్ బ్రీఫ్ అబౌట్ మై బ్యాంగిల్స్. సో నేను ఈ బ్యాంగిల్స్ నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే పర్చేస్ చేశాను. మీనా బజార్లో ఉండే బ్రాంచ్కి అయితే వెళ్ళాను అనమాట. సో ఈ బ్యాంగిల్స్ నేను 22K అయితే పర్చేస్ చేశాను. సో బోత్ బ్యాంగిల్స్ వచ్చి నాకు 54 grams అయితే పడింది. ఈ రెండిట్లో ఒకటి ఎక్కువ గ్రామ్ ఉంది, ఒకటి తక్కువ గ్రామ్ ఉంది. అంటే ఓన్లీ 1 gram అటు ఇటు ఉందన్నమాట. బట్ బోత్ కలిపితే నాకు 54 grams వచ్చింది. సారీ, యాక్చువల్లీ నేను 4 బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఎందుకు 2 బ్యాంగిల్స్ అయితే కొద్దిగా గట్టిగా ఉంటాయి, కొద్దిగా కంగన్ టైప్ ఉంటుందని చెప్పి నేను 2 బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేశాను అనమాట. 22K గోల్డ్ ఆ రోజు నేను కొన్నింది April 18. సో ఆ రోజు నాకు 1 gram వచ్చి 539 dirhams పడింది. అంటే మన ఇండియన్ రూపీస్లో 14,200 rupees పడింది అనమాట. సో బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఒకసారి మీకు. సో ఈ 2 కంగన్ అనమాట. వీడియో ఎండింగ్లో మంచి క్లారిటీ క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను. నాకు బోత్ బ్యాంగిల్స్ UAE కరెన్సీలో 30,000 dirhams పడింది. అంటే నాకు ఇండియన్ రూపీస్లో 7,50,000 rupees అయితే పడింది అనమాట. 7,50,000 55,000 అరౌండ్ రేంజ్లో అయితే పడింది. అండ్ నేను ఈ 2 బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నేను చాలా షాప్స్ తిరగాలేమో అనుకున్నాను, బట్ మలబార్లోనే నాకు నచ్చాయి. అండ్ ఆల్సో దుబాయ్ గోల్డ్ చాలా ప్యూర్ అంటారు కదా, ఇది నిజంగా చాలా అంటే చాలా ప్యూర్. ఇందులో వేరే ఇంప్యూరిటీస్ ఏమీ అయితే మిక్స్ చేయలేదు. నేనైతే చాలా సాటిస్ఫైడ్ గైస్ విత్ మై పర్చేస్ అనమాట. నేను చాలా మంత్స్ నుంచి సేవ్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఇది పర్చేస్ చేసేకి. అండ్ ఐఎమ్ సో సాటిస్ఫైడ్, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ బాట్ లైక్ గోల్డ్ ఇన్ దుబాయ్. ఇట్ వాజ్ మై ఫస్ట్ పర్చేస్ అనమాట గోల్డ్ దుబాయ్లో. నేను లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏవేవో పర్చేస్ చేస్తూ ఉన్నాను, బట్ దిస్ వాజ్ మై ఫస్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ సే. అండ్ ఆల్సో దుబాయ్లో మన ఇండియన్ డిజైన్స్లో దొరకడం చాలా కష్టం గైస్. నేనైతే అంటే చేయించుకోవచ్చు మనం, కానీ ఇక్కడ దొరికే ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అంతా అటు సైడ్ దొరకడం చాలా కష్టం అనమాట. నేను చాలా సార్లు కూడా చూశాను. అంటే ఈసారి కాదు, నేను ముందు కూడా ఒకసారి గోల్డ్ సూక్ బ్లాగ్ పోస్ట్ చేశాను కదా, అందులో కూడా నేను అప్పటి నుంచే సెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు కూడా నాకు మన ఇండియా సైడ్ దొరికే మోడల్స్లో అయితే నాకు దొరకలేదు. బట్ ఎందుకో మలబార్లో కూడా చూశాను అనమాట. జస్ట్ నాకు నేనేమనుకున్నానంటే ఒకవేళ నాకు దుబాయ్లో దొరకకపోతే నేను ఇండియాకి వచ్చి తీసుకుందాం అనుకున్నాను. బట్ లక్కీగా నాకు మలబార్లోనే సెట్ అయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ అబౌట్ దిస్ గోల్డ్, అబౌట్ గ్రామ్ ఎంత పడింది, లైక్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డౌట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ బ్యాంగిల్స్ ఆర్ గోల్డ్ ఇన్ దుబాయ్, యూ క్యాన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. సో బ్యాంగిల్స్ అయితే ఇవి అన్నమాట. నేను 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను, కొద్దిగా గట్టిగా ఉండేవి. ఇదైతే నాకు చాలా బాగా స్ట్రాంగ్ బ్యాంగిల్స్లా అనిపించాయి. అండ్ ఆల్సో యూ క్యాన్ సీ ద డిజైన్, మన సైడ్ డిజైన్స్ లానే ఉన్నాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. And yeah, that's it guys, I'm ending my vlog here. I hope you liked this vlog. ఇలాంటి మరిన్ని vlogs కోసం జీషూ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye.